హైదరాబాద్లోని ఒక చిన్న సందులో ఒక పెద్ద వేప చెట్టు నీడలో కొంతమంది స్నేహితుల బృందం తక్కువ ఎత్తులో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు. గాలి వెచ్చగా ఉంది మరియు సమీపంలోని టీ స్టాల్ నుండి చాయ్ వాసన వీధిని నింపింది. సందీప్ ఉత్సాహంతో చెప్పాడు, గైస్, గణేష్ చతుర్థి కేవలం ఒక నెలలో వస్తుంది. ఈ సంవత్సరం మన స్వంత గణేష్ పండల్ను ఉంచుకుందాం. జగన్ కనుబొమ్మలు పైకెత్తి అడిగాడు, మన స్వంతమా? మీరు సీరియస్గా ఉన్నారా? అంటే అలంకరణ, లైట్లు, సౌండ్ సిస్టమ్? కార్తీక్ నవ్వుతూ చెప్పాడు. మరియు విగ్రహం, నిహాల్ సగం హాస్యంగా చెప్పాడు. విగ్రహాన్ని మరచిపో, ముందు చెప్పు, వీటన్నిటికీ ఎవరు చెల్లిస్తారో? అందరూ నవ్వారు, కాని ఆలోచన అలాగే ఉంది. కల పెద్దదే, కాని సవాలు కూడా. డబ్బు ఏర్పాటు చేయడం. మరుసటి రోజు ఉదయం స్నేహితులు సందీప్ ఇంట్లో కలుసుకున్నారు. టేబుల్ మీద ఒక సరళమైన రోల్డ్ నోట్బుక్ ఉంది. దాని పేరు గణేష్ చందా లిస్ట్. అంకుష్, సరే టీం, ఈ లేన్ నుండి ప్రారంభించి ఇంటింటికి వెళదాం. ప్రతి రూపాయి లెక్కించబడుతుంది. శ్రీను ఎడతాళి చేస్తూ చెప్పాడు. మరియు వారు అందించే ప్రతి సమోసా నేను తింటున్నాను. వారు నవ్వుతూ తమ లక్ష్యాన్ని ప్రారంభించారు. మొదటి ఇంట్లో ఒక వృద్ధ ఆంటీ తలుపు తెరిచింది. సందీప్ మర్యాదగా చెప్పాడు, నమస్తే ఆంటీ, మా కాలనీలో గణేష్ చతుర్థి వేడుకల కోసం చందా సేకరిస్తున్నాము. ఆంటీ హృదయపూర్వకంగా నవ్వి వారికి 1116 రూపాయలు ఇచ్చింది. తదుపరి ఇంట్లో ఒక వ్యక్తి 500 రూపాయలు ఇచ్చాడు. కొన్ని ఇళ్లల్లో జనరేటర్, పువ్వులు, ప్రసాదం, అలంకరణ వస్తువులు, సౌండ్ సిస్టమ్ మరియు విసర్జన్ కోసం వాహనంతో పాటు డీజిల్ ఆఫర్ చేశారు. అబ్బాయిలు ప్రతి ఒక్కరి పేరు మరియు మొత్తాన్ని రాసుకున్నారు మరియు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, అది వెల్లువెత్తే ఆశీర్వాదాల గురించి. సాయంత్రం నాటికి వారు సందీప్ వరండాలో గుమిగూడారు. వారు నాణాలను మరియు నోట్లను ఒక చాపమీద పరిచి ఉండగా బల్బు యొక్క వెచ్చని పసుపు కాంతి వారి ముఖాలను వెలిగించింది. గౌతమ్ ఉత్సాహంతో చెప్పాడు, సరే, జాగ్రత్తగా లెక్కించండి, మాకు ఎటువంటి గణిత తప్పులు వద్దు. సురేష్ నవ్వుతూ చెప్పాడు, అవును, మీరు 30 రూపాయలను 2 సార్లు లెక్కించినప్పుడులాగే. తుది మొత్తాన్ని లెక్కించేటప్పుడు స్టీల్ ప్లేట్లో నాణేలు మరియు నగదు 1,00,000 రూపాయల దాగా అయ్యాయి. జగన్ నవ్వుతూ చెప్పాడు, ఇది పెద్ద మొత్తం కాదు, కాని అది నమ్మకంతో నిండి ఉంది. అందరూ తల ఊపారు. మరుసటి రోజు ఉదయం స్నేహితులు ధూల్పేటకు బయల్దేరారు. అంటే హైదరాబాద్లోని ప్రసిద్ధ గణేష్ విగ్రహాల మార్కెట్. రంగురంగుల గణేష్ విగ్రహాల వరుసలు, పెద్దవి మరియు చిన్నవి, ప్రతి ఒక్కటి ముందు వాటికంటే అందంగా ఉన్నాయి. కార్తీక్, అది చూడండి, చాలా మెరుస్తోంది. నిహాల్, చాలా పెద్దది, మన షెడ్డు దానికి సరిపోదు. చాలా చర్చలు మరియు బేరాల తర్వాత వారు బంగారు కిరీటం మరియు ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న ముఖంతో 4 అడుగుల విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఐడల్ మేకర్ తన పుస్తకంలో రాసుకుంటాడు, ఆగస్టు 25న డెలివరీ. పండగ ప్రారంభమయ్యే ముందు అబ్బాయిల హృదయాలు గర్వంతో ఉప్పొంగాయి. వారు తమ గణపతిని ఎంపిక చేసుకున్నారు. చందా మొత్తం నుండి వారు 5,000 రూపాయలు ముందస్తుగా చెల్లించారు. సందీప్, ఇదిగో అడ్వాన్స్ అన్నా, దయచేసి మా విగ్రహాన్ని సురక్షితంగా ఉంచండి. ఐడల్ మేకర్ నవ్వుతూ చెప్పాడు, చింతపడకు, బప్పా మీ కాలనీకి సమయానికి చేరుకుంటాడు. ఆ రసీదు ఆనందానికి టికెట్లాగా అనిపించింది. అందరూ అరుస్తున్నారు, గణపతి బప్పా మోర్యా, జై బోలో గణేష్ మహారాజ్కి. ఆ తరువాటి దినాల్లో కాలనీ మరియు షెడ్ కార్యక్రమాలతో సందడిగా మారాయి. కొంతమంది అబ్బాయిలు రంగురంగుల లైట్లు వేలాడించారు. మరికొంతమంది పండల్ కోసం వెదురుకర్రలను పెయింట్ చేశారు. శ్రీను నిచ్చెన నుండి అరుస్తున్నాడు, హే సురేష్, ముడిను గట్టిగా కట్టు, ఈ లైట్లు పడకూడదు. సురేష్, చింతపడకు, నా ముడులు పరీక్షల మార్కుల కంటే బలంగా ఉంటాయి. అందరూ నవ్వారు. పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపొక కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్ బాయ్.